సత్యనారాయణ, సిపిఎం కార్యదర్శి, పొద్దుటూరు. ఈరోజు పొద్దుటూరులో అమృతానగర్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని దాదాపుగా 32 రోజుల నుంచి ఆందోళన కొనసాగుతూ ఉంది. 32 రోజుల నుంచి ఆందోళన చేస్తున్నా కూడా ఈ అధికారులు కానీ, జిల్లాలో కలెక్టర్ కానీ, కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా ఆందోళన చేసినాం. పేదలందరూ ఈ రకంగా మౌలిక వసతుల కోసం ఆందోళన చేస్తున్నాం. మరి ఏంటేంటియో కావాలని కూడా కాదు. ఆ రోజు 2008లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 2300 మందికి పట్టాలు ఇచ్చి స్థలాలు చూపించినారు. ఆ స్థలాలకు మౌలిక వస్తువులు లేకపోయినా కూడా సొంత డబ్బులతో వేసి మట్టాలు వేసుకున్నారు. కొందరు స్లాబ్ లెవెల్కి ఏర్పాటైనాయి. అవి వేసుకొని కూడా ఇప్పుడు శిథిలావస్థకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి కూడా అక్కడ ఉన్నటువంటి బేసి మట్టాలను చూస్తున్నాం మనం. కాబట్టి పేదలు కూలి పని చేసుకొని, కూలిలో నాలుగు చేసుకొని, అంతో ఇంతో డబ్బు కూడా పెట్టుకొని దాన్ని 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బేసి మట్టాలు వేసుకుంటే ఈ రకంగా ప్రభుత్వము మౌలిక వసతులు కల్పించడంలో ఘోరంగా విఫలమైంది.